ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. యేసయ్య గొప్ప దేవుడు, ఆయన మనందరికీ ప్రభు. యేసయ్య మనందరిని ప్రేమించి జనవరి నెలలో 7వ తారీఖులో మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు మంగళవారం. ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ జీవం గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో యేసయ్య ఈరోజు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం పరిశుద్ధ గ్రంథము నుండి తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనందరిని బలపరుస్తూ ఉన్నారు. ఆయన మన ప్రక్కన నిలిచి ఉన్న దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే బలపరిచే దేవుడు అని మనం చెప్పుకోవచ్చు. కృంగిపోతున్న పరిస్థితుల్లో ఆయన మనలందరినీ బలపరిచే దేవుడై ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మీరు కూడా ఒకసారి బైబిల్ తీర్చి చదవండి. అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి లేఖ వ్రాస్తూ ఆయన చెప్తున్న మాటలు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాను అంటూ ఆ ప్రక్కన అన్నాడు. గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. నిజంగా ఆశ్చర్యము. యేసయ్య ఆయన ప్రక్కన నిలిచి ఉన్నారు కనుక సింహము నోట నుండి తప్పింపబడ్డారంట. గొప్ప ఆశ్చర్యం. నిజమే ప్రియులారా, యేసయ్య మన ప్రక్కన నిలిచి మనల్ని బలపరిస్తే ప్రతి ప్రమాదం నుండి మనం తప్పింపబడతాం. ఈరోజు ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రక్కన నిలిచి మనలను బలపరుచున్నట్లుగా, ప్రతి కీడు ప్రమాదం ఆటంకము నుండి మనందరిని తప్పించినట్లుగా ఆయన మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నారు కనుక ఆయన మనల్ని బలపరిచినట్లు ఆయన మన ప్రక్కన నిలిచి మనలను బలపరిచి అనేక క్రూర మృగముల నుండి మనం తప్పించబడినట్లుగా దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పాదముల స్తోత్రం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. ఈ ఉదయకాలపు దీవెనలతో నింపండి. యెరూషలేమునకు క్షేమమును ప్రకటిస్తున్నాం. నీ బిడ్డలు చేయుచున్న పనులు, ప్రయాణములు, ఉద్యోగాలు, సమస్త కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. అందరికీ క్షేమమును దయచేయండి. నీ బిడ్డలందరి ప్రక్క మీరు నిలిచి బిడ్డలందరినీ బలపరచండి. ప్రతి కీడుల నుండి తప్పించండి. ప్రతి ప్రమాదాల నుండి విడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.